సుగ్రీవుడు లక్ష్మణుడితో ఇలా అంటాడు: లక్ష్మణ, మా వాలి 7 చెట్లను కుదిపేయగలడు. రాముడు అంత చేయక్కర్లేదు. బాణం పెట్టి ఒక సాధవృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను. ఆనాడు దుందువి యొక్క శరీరాన్ని మా అన్నయ్య విసిరేస్తే అది యోజనం దూరం వెళ్ళి పడింది. రాముడిని అస్థిపంజరాన్ని తన కాలితో తన్నమనండి. 200 ధనుసుల దూరం కానీ రాముడు తన్నితే నేను నమ్ముతాను. అప్పుడు రాముడు సరేనయ్యా, అలాగే చేస్తాను. సుగ్రీవుడు చెప్పినట్టుగా రాముడు దుందువి కళేబరాన్ని తన బొటనవేలుతోని తన్నితే అది 10 యోజనాల దూరం వెళ్ళి పడింది. అప్పుడు రాముడు సుగ్రీవుడి వంక నమ్మకం కుదిరిందా అన్నట్లు చూశాడు. కానీ సుగ్రీవుడు ఆనాడు వాలి కళేబరాన్ని విసిరినప్పుడు రక్తమాంసాలతో పచ్చిగా చాలా బరువుగా ఉంది. అప్పటికే మా అన్నయ్య దుందుబితో చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు. దానికి తోడు తాగి ఉన్నాడు. తన భార్యలతో రమిస్తూ బయటకు వచ్చాడు. కావున అనేక రకములుగా పడలిపోయిన శరీరంతో ఉన్నాడు. కానీ రాముడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మద్యాన్ని సేవించలేదు. పరీక్షకు నిలబడతాను అన్న పూనికతో ఉన్నాడు. ఆనాడు మా అన్నయ్య విసిరింది పచ్చి శరీరం. అది 1 యోజనం వెళ్ళి పడింది. ఈనాడు రాముడు తన్నింది ఎండిపోయిన కళేబరం. దానికి 10 యోజనాలు తన్నడంలో తప్పేముంది అంటాడు